భారతదేశం ఓ బంగారు గని. మహమ్మద్ గోరీ గజ్నీ 17 సార్లు మన దేశంపై దండయాత్ర చేసిన, రాజులు చక్రవర్తులు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించిన దాని వెనుకున్న లక్ష్యం నిధి ఒకటే, అదే బంగారం. అంతెందుకు, బ్రిటిష్ వారు అన్ని సంవత్సరాలు మన దేశాన్ని పాలించి ఎత్తుకెళ్లిన బంగారం విలువ కోకొల్లలు అని చెప్పచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళైతే బంగారాన్ని ఆభరణాలుగా ఇష్టపడితే, మగవాళ్ళ విషయానికి వస్తే దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు బంగారం విలువ ఎంతుందో. బంగారం కేవలం శుద్ధ బంగారంకి మాత్రమే ఆ విలువ లేదు, ఆ బంగారాన్ని అద్భుతమైన ఆభరణాలుగా మార్చడంతో ఆ విలువ మరింత రెట్టింపైందని చెప్పచ్చు. ఒక ఖనిజాన్ని మిగతా లోహాలతో మిశ్రమం చేసి ఎన్నో అద్భుతమైన నగలు, ఆభరణాలు, వస్తువులు తయారు చేసిన వారి బతుకులు అంతే అందంగా అద్భుతంగా ఉన్నాయి అంటే చెప్పడానికి కష్టమే. ఒక్కసారి వారి జీవన విధానాన్ని, వారి జీవన శైలిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ సంస్కృతి అతి ప్రాచీనమైనది, వైవిధ్యంతో కూడుకున్నది. మన సంస్కృతి ప్రపంచంలోనే ఎంతో గొప్పదిగా అభివర్ణించబడింది. ఇంత గొప్ప పేరు రావడానికి ప్రధాన కారణం మన కళలు, మన శిల్పకారులు చెక్కిన శిల్పాలతో పాటు స్వర్ణకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఆభరణాలు మన సంస్కృతి విస్తరణకు ఉపయోగపడ్డాయి. బంగారం వినియోగంలో మన దేశం అగ్రభాగాన నిలుస్తుంది. బంగారం, వెండితో వస్తువులు తయారు చేసేవారినే స్వర్ణకారులు అంటారు. వీరు ప్రకృతిలో దొరికే సహజమైన లోహాలను కరిగించి విలువైన వస్తువులు తయారు చేసిన వారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన స్వర్ణకారులు ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లోకి ఎలా నెట్టబడ్డారు? ఈ వ్యవహారాన్ని గమనిస్తే ఒక వృత్తి ఎలా నాశనమవుతూ వచ్చిందో అర్థమవుతుంది. బంగారం, వెండి ప్రకృతిలో దొరికే సహజ వనరులు. అత్యంత అపురూపమైన, విలువైన, అరుదైన, ఖరీదైన వనరులు. కణకణ మండే భూపొరల నుండి పుట్టేదే బంగారం. బంగారం, వెండితో వస్తువులు తయారు చేయడం మన దేశంలో అత్యంత ప్రాచీనమైన వృత్తి. సింధు నాగరికత కాలంలోనే వెండి ఆభరణాలు, విగ్రహాలు ఉన్నాయంటే ఈ వృత్తి ఎంత ప్రాచీనమైందో అర్థమవుతోంది. నాగరిక సమాజం ఆవిర్భావం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్వర్ణకారులకు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశం బంగారం వినియోగంలోనే కాదు, దిగుమతిలో కూడా అతిపెద్ద దేశంగా ఉంది. పూర్వం నుండే మన దేశంలో ఉత్పత్తయ్యే వస్తువులను ఎగుమతి చేస్తూ బంగారాన్ని దిగుమతి చేసుకునే సంస్కృతి ఉంది. మన దేశంలో ఏటా 800 టన్నుల బంగారం వినియోగంలో ఉంది. అంటే దాదాపు 45,000 కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతోంది. ఈ పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. మన దేశంలోని వైవిధ్యపరమైన ఆభరణాలకు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం మన స్వర్ణకారుల నైపుణ్యం అనే చెప్పాలి. వీళ్ళు కేవలం బంగారంతో మాత్రమే కాదు, బంగారానికి ఇతర లోహాలను మిక్స్ చేసి ఆభరణాలు, వస్తువులు తయారు చేయటంలో దిట్ట. అందులోనూ చాలా మైన్యూట్ వర్క్, అంటే చిన్న సూక్ష్మమైన వర్క్ చేయటంలో మన స్వర్ణకారులది అందవేసిన చేయనే చెప్పచ్చు. ఇక్కడ ఈ డిజైన్ చూసుకుంటే కనుక పైన పూర్తిగా టెంపుల్ డిజైన్ అండ్ కింద పూర్తిగా యాంటిక్ డిజైన్ అండ్ కింద మువ్వలు, ఇవన్నీ కూడా వేలాడి చూస్తేనే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దీన్ని మొత్తం టెంపుల్ డిజైన్ అంటారట. ఇలాంటి వర్క్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయటంలో కూడా మన స్వర్ణకారులు ఫస్ట్ ఉంటారు. మన దేశంలో బంగారు ఆభరణాల తయారీ వైవిధ్యంగా ఉండటానికి కారణం మన స్వర్ణకారుల నైపుణ్యం. వీరు కేవలం బంగారంతోనే కాక ఇతర లోహాలను కూడా కలిపి వస్తువులు తయారు చేస్తారు. అంతేకాక వీటి మీద చిన్న సూక్ష్మమైన డిజైన్లు వేయడంలో మన కళాకారులు సిద్ధహస్తులు. వీరి నైపుణ్యంతో ఆభరణాలకు రెట్టింపు డిమాండ్ తీసుకువచ్చారు. బంగారం మనందరికీ తెలిసిన వస్తువే. అందరూ ఏదో ఒక రూపంలో దాన్ని వాడటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా స్త్రీలకు ఇది అలంకరణకు, ఆకర్షణకు, హోదాకు ఉపయోగపడుతుంది. పురుషులు దీన్ని ఒక మార్కెట్ వస్తువుగా చూస్తారు. అయితే బంగారం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా తళతళ మెరిసే వస్తువుగా మారుతుంది? దీన్ని మార్చే క్రమంలో ఎన్నో వేల సంవత్సరాలుగా మగ్గిపోతోంది ఎవరనేది సుస్పష్టమే.
ముడి బంగారం ఆభరణంగా మారడానికి అనేక దశలుంటాయి. మొదట బంగారు గని నుండి దాన్ని వెలికితీస్తారు. ఇలా వెలికితీసే పద్ధతి చాలా కష్టమైంది. మన రాష్ట్రంలో బంగారు గని చిత్తూరు జిల్లాలో ఉంది. మైనింగ్ ద్వారా వెలికితీసిన ఖనిజాన్ని బద్దలు కొడతారు. ఆ ఖనిజాన్ని శుద్ధి చేసి కరిగించడానికి తరలిస్తారు. ఈ పద్ధతిని రిఫైనింగ్ అంటారు. ముడి సరుకు తయారైన తరువాత దాన్ని అనేక వస్తువులుగా మారుస్తారు. మీకు బంగారం తెచ్చిచ్చారు, ఒక రింగో లేదంటే ఒక చైన్ తయారు చేయమన్నారు అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఎలా ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని? దానికి 3-4 స్టేజ్లు ఉంటాయండి. దానికి గోల్డ్ ఫస్ట్ మీరు మాకు ఇచ్చినప్పుడు దాన్ని ఏంటంటే 916 హాల్ మార్క్ వచ్చింది మొత్తం. ఇప్పుడు ఇది దానివల్ల మెల్టింగ్ చేస్తాం మేము. మెల్టింగ్ కాపర్తో మిక్స్తోనే మిక్స్ చేసి మెల్టింగ్ చేస్తాం. లేదు వేరే బట్టి ఉంటుంది అది. బట్ ఇది చిన్నది పెద్దగా వంతులా కాదనమాట. మామూలుగా 1 గ్రామ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్ మటుకు మేము మెల్టింగ్ దీంట్లో చేయగలుగుతాం. ఇది చెక్క ఉంటుందన్నమాట, ఇందులో చేయగలుగుతాం మేము. దీంట్లో మెల్టింగ్ చేస్తాం అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే మెల్టింగ్ రాదు. దాంట్లో అది బట్టి ఉంటుంది, వేరే ఉంటుంది. తేజాబ్ బట్టి అనేది బట్టీలు ఉంటాం, దాంట్లో కరిపిస్తాం. కరిపించినాక ఇంత మనకు తీగ లాంటివి మేము కమ్మి పోసుకుంటాం దాన్ని. అలా ఇంకా దొడ్డుగా వస్తుంది, లాగా వస్తుంది. అది మిషన్లో దాన్ని తీగ పెట్టించిన కొద్దిగా సన్నగా అవుతూ ఉంటుంది. మనకి ఏ డిజైన్లు కావాలంటే ఆ డిజైన్లు చేసుకోవచ్చు మనం. దాన్ని ఇలా తీగ తీసుకొని గొలుసులు కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లా ముత్యాల దండ కూడా చుట్టుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇది తీగ ఇట్లా తీసుకొని దీని ఇంత దీంట్లో గుంజుతున్నా కొద్దీ ఇంత సన్నగా అంటే సన్నగా వస్తుంటుంది మనకి. దీంట్లో ఇలా సన్నగా వస్తున్నా కొద్దీ ఏ మందం కానీ మనకు ఎంతవరకు దీన్ని దొడ్డుకు కావాలనో దాన్ని తీసుకొచ్చుకొని ఈ హోల్స్లో ఉన్నాయి కదా, సన్న తీగ గుంజుకొని దీంట్లో పెట్టి చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నది ఈ ఐటమ్ ఇట్లా తయారవుతుంది. ఇది నెక్లెస్ అనమాట. తెల్ల నెక్లెస్ అది. కిందికి అనేది కొండలు ఉన్నాయి కదా, దీనికి మళ్ళీ డ్రాప్స్ వస్తాయి కిందికి, ఇట్లా మొత్తం డిజైన్స్ వస్తాయి. చాలా మైన్యూట్ వర్క్ కదా? అవునండి, చాలా చిన్న వర్క్ కదా అది. మన దేశంలో బంగారపు వస్తువుల తయారీకి అనేక శైలులున్నాయి. మీనకారి, కుందన్, పాచికం, జరికట్టు, పూస, పాటు, తావా, గోల్డ్ అండ్ సిల్వర్, లక్క జ్యువెలరీ, నట్షల్ జ్యువెలరీ, ఐవరీ జ్యువెలరీ, గాజ్ బ్యాంగిల్ జ్యువెలరీ, ఇలా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క శైలికి ప్రసిద్ధి. భారతదేశంపై జరిగిన ప్రతి దండయాత్ర ఒక కొత్త శైలిని పరిచయం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా మౌర్యులు భారతదేశానికి వచ్చిన తరువాత పర్షియన్ ఆర్ట్ మనకు పరిచయమైంది. భూమిలో దొరికే ఒక చిన్న ఖనిజాన్ని బంగారంగా మార్చి ఆ బంగారంతో అనేక రకాల ఆభరణాలు. అమ్మాయిలకి బంగారానికి చాలా దగ్గర పోలిక ఉంటుంది అంటారు. అండ్ బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది కూడా అమ్మాయిలే. మరి ఇలాంటి బంగారాన్ని దీనికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ముడి బంగారాన్ని ఈ విధంగా తయారు చేయడానికి అండ్ ఇంతకన్నా సన్నగా కూడా తయారవుతుంది అని చెప్పారంటే వెంటుక ఎంతైతే సన్నగా ఉంటుందో అంత సన్న తీగలు కూడా చేయొచ్చు బంగారం తీగలు అని చెప్పారు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎలా తయారు చేస్తారో, ఆ బంగారాన్ని ఆ జ్యువెలరీగా మార్చే ప్రక్రియలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ విధంగా తయారు చేస్తారు అండ్ ఏ పనిముట్లు ఉపయోగించి తయారు చేస్తారో తెలుసుకుందాం. మీరు ఇలా ఉంది కదా గోల్డ్, ఇలా తయారు చేయడానికి కూడా ఏమైనా స్టేజ్ ఉంటుందా? అవునండి, చాలా పనిముట్లు కావాలి దానికి. ఇలా కేవలం ఇలా తయారు చేయడానికి కూడా చాలా పనిముట్లు కావాలి. ఏమేమి వాడతారండి? ఇది ఫస్ట్ దీని చుట్టే ఉంటుంది. దీంతో ఫస్ట్ డల్లి తయారు చేస్తాం. ఏం చేస్తారు? డల్లి పూజ తయారు చేస్తాం. దీంట్లో మెల్టింగ్ చేసి చిక్కలో మెల్టింగ్ చేసి పూజ చేసి దాన్ని చౌకం కొట్టుకుంటే 4-5 సార్లు దీన్ని గరం చేసుకుంటే చేస్తున్నాం అన్నమాట. దానికి ఎన్నిసార్లు గరం చేస్తే అంత మెత్తగా వస్తుంటాయి మరి బంగారం. గోల్డ్ దాన్ని హ్యాండ్ దీంతో సాగేసుకుంటాం. ఇట్లా సాగేస్తున్న కొద్దీ చాలా పెద్దగా వస్తుంది. ఎంత అంటే అంత మనకి ఎంత పొడుగు మనకు వస్తూనే ఉంటుంది. వస్తుంది అనమాట. పుస చేయడానికి దీనికి ఒక గుంత కొట్టాలి. గుంత కొట్టడానికి మనకి పాన్సాల అవసరం. ఇది పాన్సాల అంటారు దాన్ని. ఇదెందుకు షేప్స్ కోసం ఏ సైజ్ కంటే ఆ సైజ్ దీంట్లో పెట్టి కొట్టేసాలన్నమాట. ఈ షేప్కి వచ్చేస్తాం మనకి, షేప్కి వస్తుంది. తర్వాత ఈ తీగలు అనేటి కొండ్లు పూజలు ఇవన్నీ అనేవి ఇలా తీగ తీసుకొని తీగతో మళ్ళీ గుంజాలి. దీన్ని కమ్మెచ్చు అంటారు. దీన్ని కమ్మెచ్చు గుంజుతున్నా కొద్ది ఎంత సన్నగా అంటే సన్నగా వస్తుంది మనకి. ఏ విధమైన అంటే అందులో హోల్స్ మధ్య ఇట్లా పెట్టి గుంజుతున్నా కొద్ది చిన్న పెద్ద ఉంటుంది. ఇంతకు ముందు అంటే మీరు మామూలుగా చేతితో చేశారు, ఇప్పుడు గ్యాస్ తో చేసేస్తున్నారు. నిప్పు అనేది గ్యాస్ దొరకట్లేదు కదండి. ఇప్పుడు గ్యాస్ దొరకలేదు కాబట్టి గ్యాస్ తో చేస్తున్నాం. ఈజీ అయిపోయింది వర్క్ కూడా కొంచెం. అంటే కంపల్సరీ ఊదాలి. గ్యాస్ ఉన్నప్పుడు ఊదవలసిందే. గ్యాస్ చిన్న ఉన్నప్పుడు దివం ఉన్నప్పుడు ఊదాల్సిందే. ఎంతసేపు మనం చేస్తే అంతసేపు మనకి ఊదడం అనేది కంపల్సరీ.
బంగారు వస్తువులు తయారు చేయడానికి మన స్వర్ణకారులు అనేక పరికరాలు వాడతారు. వేల సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న ఈ వృత్తిలో దాదాపు వీరు వాడే పరికరాల్లో మార్పు ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీరు ఇప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. వీరు వాడే పరికరాల్లో డాకలి, సుత్తి ప్రధానమైనవి. ఆభరణాలు తయారు చేసే సాధారణ పద్ధతిలో బంగారాన్ని మూసలో నుంచి చిన్న బొగ్గుల కొలిమిలో పెట్టి కరిగిస్తారు. ఒక సన్నని గొట్టం ద్వారా కొలిమిలోకి గాలిని ఊదుతూ నిప్పును మండిస్తారు. బంగారం కరిగేంత వరకు అలా ఊదుతూనే ఉండాలి. ఒక్కోసారి ఈ గాలి ఊదే ప్రక్రియ అనేక గంటలు సాగుతుంది. బంగారం కరిగిన తరువాత దాన్ని తీగలుగా చేసి నేసి మలచి రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. కరిగించిన తరువాతి దశలో అనేక రకాల కటింగ్ ప్లేయర్లు, సుత్తులు ఉపయోగించి బంగారాన్ని, వెండిని వివిధ సైజుల్లో కట్ చేస్తారు. ఆ తీగలతో అందమైన ఆభరణాలను రూపొందిస్తారు. స్వర్ణకారుల జీవన విధానం చూస్తే కనుక వాళ్ళ ఇంట్లోనే ఒక ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఏదైతే సరంజామా కావాలో వాటన్నిటినీ కూడా ఒక చోట ఏర్పాటు చేసుకుని ఈ పనులన్నీ కూడా ఇంట్లోనే చేస్తారు. అంటే వృత్తి పనులు, వాళ్ళ జీవన విధానానికి కావాల్సిన వృత్తి ఏదైతే ఉందో ఆ పని కూడా ఇంట్లోనే చేస్తారు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇంట్లోనే చేయటం వలన ఇంటిల్లిపాది కూడా ఈ పనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా ఈ పనిలో పాలు పంచుకుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే వారికి 10-11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే ఈ పనిలో శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు. అంటే 11 ఏళ్ళు, 10 అంటే వాళ్ళకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి మొదలు పెడితే చివరి వరకు వాళ్ళు ఇదే వృత్తిపై వారి జీవన విధానం కొనసాగుతుంది. స్వర్ణకారులు తమ పనంతా ఇంటి దగ్గరే చేస్తారు. ఇంట్లోనే ప్రత్యేకంగా దీనికోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంటిలో చేయడం వల్ల అందరూ పనిలో పాలు పంచుకుంటారు. పనిని తమ పిల్లలకు కూడా శిక్షణ ఇస్తారు. పిల్లలను అతి చిన్న వయసులోనే పనిలో దించుతారు. దాదాపు 11 లేక 12 సంవత్సరాల వయసులోనే పిల్లలకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు. బంగారం చాలా విలువైంది కాబట్టి ఆభరణాల తయారీలో ఏకాగ్రత అవసరం. పైగా 24 గంటలు ఈ పనిలోనే ఉండటం వల్ల చాలా మంది ఆరోగ్యం అతి చిన్న వయసులోనే దెబ్బతింటోంది. కొలిమిలో మంట రావడానికి కొడగొట్టంలో ఊది ఊది ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. నిప్పుకు అతి దగ్గరగా పనిచేయటం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. అందుకే రోగాల బారిన పడి చనిపోతున్నారు. మంట ఆల్మోస్ట్ మీ కళ్ళకి తగిలినట్టే తగులుతూ ఉంటుంది. ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోరు. మళ్ళీ ఇది చూస్తూ ఉండాలి కదా, అంతే తదేకంగా చూస్తూ ఉండాలి. కళ్ళు ఇబ్బంది అవుతుందేమో కదా. ఇబ్బంది అవుతుంది కొద్దిగా. ఏంటంటే కళ్ళు అనేది కొద్దిగా మండుతుంటాయి. దీని వలన యాసిడ్ తో కూడా మాకు కొద్దిగా కళ్ళకు అన్ని దాన్ని చాలా సన్నమైన పని కాబట్టి దీన్ని కూడా చూస్తుంటాం కదా. ఇలానే చూసినా కొద్ది ఏంటంటే కొద్దిగా డిమ్ అయిపోతుంది మనకు, పరద లాంటివి వచ్చేస్తుంది మాకు. ఓకే, ఐస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమాత్రం దీన్ని డీలా చేసుకున్నా కూడా ఏంటంటే పని ఖరాబ్ అవుతుంది మాకు. ఐస్ ప్రాబ్లం అయితే మనం చూసుకున్నాం కాబట్టి పని ఖరాబ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మేము కాన్సెప్ట్ మొత్తం దీన్నే పెడతాం మేము. ఇప్పుడు మీరు యాసిడ్స్ అన్నారు కదా, యాసిడ్స్ ఎందుకు వాడతారు మరి? యాసిడ్ నీకు బంగారం మీద ఏంటంటే నల్లగా అయిపోతుంది. ఈ బంగారం మేము గరం చేస్తున్న కొద్దీ బ్లాక్ అవుతుంది అనమాట. ఏ బంగారం అండి ప్యూర్ ఒకటి మాత్రం వైట్ అట్నే ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఈ బంగారం ఏంటంటే నల్లగా అవుతున్నా కొద్దీ మేము తేజాబ్ వేస్తున్నా కొద్దీ మళ్ళీ వైట్ వచ్చేస్తుంది. తేజాబ్లో వేస్తారు, యాసిడ్లో మూసిన కొద్దీ తెల్లగా అవుతుంది అనమాట. మళ్ళీ బంగారం కలర్కి వస్తుంటుంది మనకి. ఓకే ఓకే, అందుకని దాంతో ఎక్కువ ఈ నిప్పుతో యాసిడ్తో ఎక్కువ పనిచేసినంతసేపు ఉండాల్సిందే కదా, వాటితోనే ఉండాల్సిందే. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన స్వర్ణకారులు ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లోకి ఎలా నెట్టబడ్డారు? ఈ వ్యవహారాన్ని గమనిస్తే ఒక వృత్తి ఎలా నాశనమవుతూ వచ్చిందో అర్థమవుతుంది. 1960 వరకు చేతి నిండా పనితో బ్రతికిన వీరు 60వ దశకంలో కొత్తగా వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల ఉపాధిని కోల్పోతూ వచ్చారు. ఆ తరువాత బంగారం రవాణా నిలిపేస్తూ వచ్చిన జీవోలు వీరి జీవన వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి. 80వ దశకంలో వచ్చిన ఇంకొన్ని బడా సంస్థలు వీరిని అదే వృత్తిలో కూలీలుగా మారేటట్టు చేశాయి. 90లో వచ్చిన కొత్త ట్రేడింగ్ పాలసీలు, ఆ తరువాత వచ్చిన యంత్రాలు వీరిని పూర్తిగా దుర్భర స్థితికి నెట్టాయి. ఈ అనూహ్య మార్పులు స్వర్ణకారులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేలా చేశాయి. వీళ్ళు తయారు చేసేదానికి ఆల్టర్నేట్ వచ్చేసింది. అంటే మిషన్స్ వచ్చాయి, టైం తగ్గింది, కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి. కానీ
చేస్తున్న వాళ్ళకి మాత్రం ఆల్టర్నేట్ లేకుండా పోయింది. దీని మీదే బతికే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? నమస్తే అండి, మీ పేరు? శ్రీపాద నరసింహాచార్య. నరసింహాచారి గారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇదే వృత్తి? నా వయసు 60 సంవత్సరాలు, 42 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను. మీరు 20 ఏళ్ళలో ఉన్నప్పుడే మీరు మొదలు పెట్టారు? 18 ఏళ్ళ నుంచి 10th క్లాసు పాస్ అయినాక ఇళ్ళకి వచ్చేసారు. ఎలా ఉందండి అప్పటికి ఇప్పటికి చూస్తే? అప్పుడు 15 ఏళ్ళ కింద మాకు 6 గంటలు నిద్రపోతే మాకు చాలా ఉండే. అటువంటిది ఇప్పుడు 6 గంటలు కూడా పని లేకుండా అయిపోయింది. అంటే అప్పుడు పని ఎక్కువ ఉండేది. మాకు 6 గంటలు నిద్రపోతే మాకు సరిపోయేది. అటువంటి పని ఉండేది. నమ్మకంగా పని చేసేవాళ్ళము. మా గిరాకులు ఎంతో నమ్మకంగా ఉండేది. ఈ బయట షోరూమ్లు ఏమైనా అయినాయో దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయింది. బెంగాలీ వాళ్ళని వచ్చి వాళ్ళని జీతాలు పెట్టుకొని వాళ్ళు షోరూమ్లు తెరిచినప్పటి సంది మాకు చాలా బాధ ఉంది మేడం. మాకు ఓరు సైనెట్ వేసుకొని మా బజార్లో సుమారు 25 మంది చనిపోయారు మేడం. సైనెట్ వేసుకొని అప్పుల బాధ వచ్చేది లేక. ఎప్పటి నుంచి ఇది బాగా దెబ్బతింది? సుమారు 20 ఏళ్ళ సంది మేడం. 20-25 ఏళ్ళ సంది. ఎప్పుడైతే షోరూమ్లు ఎగబడ్డాయో ప్రతి ఒక్కరికి ఫస్ట్ మురాద్ దేశాయ్ గారు గోల్డ్ కంట్రోల్ పెట్టారు మేడం. అది ఎప్పుడైతే తీశారో అప్పటి సంది మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి మేడం. అప్పటి నుంచి కనీసం ఇప్పుడు ఈ బస్సులో ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళకి 2 పూటల తినేందుకన్నా ఉంటుందా? తినేది ఏడ ఉంటుంది మేడం. ఇప్పుడు ఏమొస్తున్నాయి? అప్పుడంటే అన్ని ఆభరణాలు మీ దగ్గరే చేయించుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమొస్తున్నాయి మీ దగ్గర? చాలా తక్కువైనాయి మేడం. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ అతి తక్కువ బంగారం నుండి అత్యంత విలువైన బంగారు ఆభరణం వరకు యంత్రాల సాయంతో తయారు చేసి వినియోగదారుడు కోరిన వెంటనే అందిస్తున్నాయి. మేజర్ జ్యువెలరీ షాప్స్ ప్రభావం చాలా ఉంది. నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఏవేవో రకమైన స్కీమ్స్ యాక్చువల్గా ఏంటంటే వర్కర్కి 916 చేయాలంటే కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఈవెన్ మా దగ్గర ఎల్లో అలాయ్ అని, ఆ అలాయ్ అని, ఈ అలాయ్ అని కొన్ని అలాయ్స్ దొరుకుతాయి. దాన్ని మిక్స్ చేస్తాం. మేము 22 క్యారెట్ గోల్డ్ని చేసేసేసి మేము దాన్ని ఆర్నమెంట్ రూపంలో చేసి ఇచ్చేసేస్తాం. కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఉంటుందంటే కిలోల చేస్తారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఇండీనియం అని, ఇరీనియం అని ఎలాంటి ఐటమ్స్ ఉంటాయంటే వీళ్ళ దగ్గర సైంటిస్టులు, ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి దాంట్లో మిక్స్ చేసేసేసి వాళ్ళు ప్రోడక్ట్ని సేల్స్లో డిస్కౌంట్స్ ఇచ్చేసేసి మా మార్కెట్ని ఖరాబ్ చేసేస్తున్నారు. దీంతో ఇప్పుడు స్వర్ణకారుల దగ్గర ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. వీరు ఇప్పుడు పాత వాటికి మెరుగులు దిద్దడం తప్ప కొత్త వాటిని తయారు చేయడం లేదు. ఆర్థిక వెసులుబాటు లేక, వైద్య సేవలు అందుబాటులో లేక స్వర్ణకారుల కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. మరోవైపు వెండి ధర కూడా పెరగడంతో వెండి వస్తువులు కూడా చేయించుకునే పరిస్థితి లేదు. బంగారు ఆభరణాల తయారీకి అత్యాధునిక పరికరాలు రావడం, ఇప్పుడు పనంతా వాటి మీదే జరగడంతో వీరి చేతుల్లో పని లేకుండా పోయింది. ముడి సరుకును శుద్ధి చేయడం దగ్గర నుండి ఆభరణాలు చేసేంత వరకు మొత్తం పని మిషన్ల మీదే జరుగుతోంది. చిన్న చిన్న కార్పొరేట్ సంస్థలు ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకువచ్చి పని చేయించుకుంటున్నాయి. ముఖ్యంగా బెంగాల్ నుండి వలస వచ్చి తక్కువ కూలీకి పనిచేయడంతో ఇక్కడి వారికి పని లేకుండా పోయింది. స్వర్ణకారులు చాలా సున్నితమైన వారు. చిన్న ఒత్తిడి కూడా భరించలేరు. పనిలో ఎక్కువ ఒత్తిడి ఉండకపోయినా ఈ మధ్య వస్తున్న కొన్ని పరిణామాలు మాత్రం వీరిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. పని లేక అప్పులు చేయడం, దొంగ సరుకు పేరుతో పోలీసులు వేధించడం వంటివి ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరన్నా ఇట్లనే మామూలుగా ఇట్లా దుకాణం పెట్టుకొని ఇళ్ళలో చేసుకుంటే ఎవరో ఇంత పని చేస్తే నువ్వు ఈ దొంగ బంగారం ఇది ఎట్లా చేసి ఇచ్చినావు? దొంగ బంగారమా దొర బంగారమా మాకైతే తెలియదు. ఏదో నువ్వు తెచ్చినావు, నేను చేసి ఇచ్చిన, దానికి రిసిప్ట్ ఇచ్చినాము, కాగితం లెక్క చేసి ఇస్తాము. మా తాన ఏమో స్టాంప్ ఉండదు, చేసి ఇచ్చినాము ఇంత అని ఏదో మా కాపీల బుక్ మీద వాళ్ళు ఇచ్చింది మేము తీసుకున్నది వాళ్ళకు ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత అది ఎవరో పోలీస్ స్టేషన్కి వచ్చి 2-3 కానిస్టేబుల్ వచ్చి అయ్యా ఇది ఎట్లా గరిగినావు, ఎట్లా చేసినావు అని, దొంగ బంగారం నువ్వు ఎట్లా గరిగినావు అని మమ్మల్ని పట్టుకపోయి చాలా వేధించి ఆయన తులం ఇచ్చినా కానీ 4 తులాల బంగారం అంటుండు. 4 తులాల బంగారం అన్నప్పుడు మీరు 4 తులాల గడతారా, పోలీస్ స్టేషన్ పంపియా అన్న ఎట్లా అని. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినన్నా సహకరిద్దామన్నా కానీ ఫోన్లు కూడా చెయ్యనియ్యరు పోలీసు వాళ్ళు. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకో, ఒత్తిడి చేసి ఒప్పించి కాగితం రాసుకొని ఎవరినో కాళ్ళలో పట్టుకొని ఎవరో పెద్ద మనిషిని నడమ పెట్టి వదిలిపెట్టిన తర్వాత ఆ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటోంది. పని లేక, విద్య లేక, వేరే పని చేసే స్థితి లేక స్వర్ణకారులు అల్లాడుతున్నారు. ఇక రాజకీయ రంగం చూస్తే
వీరు అసెంబ్లీలో కాదు, కార్పొరేటర్లుగా, కనీసం సర్పంచ్ స్థాయిలో కూడా లేరు. స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే మన రాజకీయ విధానాలు మారాలి. జనాభా నిష్పత్తిని బట్టి బడ్జెట్ను వీరి సంక్షేమానికి కేటాయించాలి. వీరి పిల్లలకు ఉచిత విద్య చెప్పించాలి. బంగారం తయారీ విధానాన్ని శాస్త్రీయంగా, ఇంజనీరింగ్ కోర్సుగా అభివృద్ధి చేయాలి. అందులో వీరికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అప్పుడే వీరి జీవితాల్లో స్వర్ణకాంతులు వెల్లివిరుస్తాయి. ఇక్కడే దాదాపు 2000 షాప్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. అంటే ఈ 2000 షాప్స్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళే. ఈ పొద్దు నుండి సాయంత్రం వరకు ఎంతైతే పనిచేస్తారో ఆ పని మీద వచ్చిన డబ్బులతోనే వాళ్ళ యొక్క బతుకు తెరువు, ఆ బతకాల్సిన పరిస్థితి, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ 2000 షాప్స్లో చూసుకుంటే కనుక ఒక 25 మంది సైనిక్ తాగి చచ్చిపోయారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బతుకులు ఎంత దీనంగా ఉన్నాయో. అత్యంత విలువైన లోహంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ బతుకులకే విలువ లేదని చెప్తున్నారు. ఇది నేటి బతుకు చిత్రం.